దాంట్లోకి మసాలాకి ఒక 1.5 టమాటా తీసుకుంటున్నాను నేను. దీన్ని ప్యూరీ కొట్టుకుందాము. చూడండి, కొంచెం పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకొని దాంట్లో వేసుకోవాలి. ఒకటే పచ్చిమిరపకాయ తుంచేసుకున్నా, కొద్దిగా పిస్తా, కొద్దిగా బాదం, ఇంకా ఇవి వచ్చేసి గసగసాలు. బాగుంటుంది టేస్ట్, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని మనం ప్యూరీ అయితే కట్టుకుందాం. ఇప్పుడు ప్యూరీ రెడీ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ప్యూరీ అయితే రెడీ అయింది. మీకు కావాల్సి ఉంటే ఆనియన్ కూడా యాడ్ చేసుకోండి, నేనైతే చేయట్లేను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే 1/2 అవర్ దాటిపోయింది నేను మ్యారినేట్ చేసుకోబట్టి. సో ఇప్పుడైతే మనం కర్రీకి ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం, గిన్నె పెట్టుకుందాం. గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకుందాం. ఇప్పుడు ఆయిల్ అయితే వేడైంది ఫ్రెండ్స్. మనం ముందుగా ఒక 2-3 రెమ్మలంతా కరివేపాకు వేసుకున్నాం. తర్వాత కొద్దిగా సాజీరా, ఒక 4 లవంగాలు, ఒక చిన్న ముక్కలు దాల్చిన. అవైతే వేగిపోయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం దాంట్లోకి ఇంకొక చిన్న కప్పు పెరుగు యాడ్ చేసుకుందాం. ఒకసారి మూత పెట్టుకుందాం. మూత తీసుకుని కొంచెం దాంట్లో పెరుగులో కొద్దిగా వాటర్ ఉంటాయి, కొద్దిగా ఎగిరిపోయే వరకు కొద్దిగా ఫ్రై చేసుకుందాం. ఇలా కలుపుకోవాలి. ఇదైతే అయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం తయారు చేసి పెట్టుకున్న ప్యూరీ అయితే వేసుకుందాం. ఇది కూడా అంటే కొంచెం ఫ్రై అవ్వాలి. దాంట్లో వాటర్ కన్సిస్టెన్సీ పోవాలంటే కొద్దిగా ఆయిల్ బయటకు వస్తుంది కదా, అప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకున్నాం. కాసేపు మూత పెట్టుకున్నాం.